ఓం శాంతి. ఈరోజు మురళి 12/4/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 30/11/2009లో బాబా నడిపించిన మురళి హెడ్లైన్: బాబాకు మరియు సర్వులకు ప్రియంగా అయ్యేందుకు సంతుష్టమణిగా ఈ ప్రతి పరిస్థితి యొక్క ప్రభావం నుండి ముక్తులుగా కండి. బాబా ఏమంటున్నారంటే, ఎన్నే పరిస్థితులు రాని, ఏమే విషయాలు రాని, ప్రభావం నుంచి ముక్తులైపోండి, సర్వులకు ప్రియంగా కండి, బాబాకు సర్వులకు ప్రియంగా కండి. ఈరోజు నలువైపులా ఉన్న సంతుష్టాత్మలను బాబా చూస్తున్నారు. బాబా ఈరోజు నలువైపులా ఉన్న సంతుష్ట ఆత్మలను చూస్తున్నారు. సంతుష్ట మణులు నలువైపులకు తమ మణి యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేస్తున్నారు. అన్నింటికన్నా అత్యంత పెద్ద స్థితి సంతుష్టత. ఏది ఉన్నా ఏది లేకపోయినా భౌతికమైన విషయాలు ఇప్పటికైపోతాయి, ఇది చాలు అనేది ఉండదు కదా. మానసికంగా ఆధ్యాత్మికంగా సంతుష్టంగా ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని పొందుకున్న సంతుష్టత ఉంటే దాని ప్రకాశం కనిపిస్తుంది, సర్వులకు ప్రియంగా అనిపిస్తుంది. సదా సంతుష్టత సర్వులకు ప్రియంగా అనిపిస్తుంది. బాబాకైతే ప్రియమే. ఎవరికైతే సర్వప్రాప్తులు ఉన్నాయో వారే సంతుష్టంగా ఉండగలరు. అండర్లైన్ పాయింట్ ఇది. సర్వప్రాప్తులు. ఏ ప్రాప్తులు? భౌతికమైన ప్రాప్తులు ఎన్ని ఉన్నా ఏదో ఒకటి తక్కువనే అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వ సంబంధాల సర్వప్రాప్తులు ఉంటే బాబాతో అప్పుడు ఆటోమేటిక్గా నేను ఖుషీగా ఉంటాను, సంతుష్టంగా ఉంటాను. ప్రాప్తులకు ఆధారం సంతుష్టత. అందుకే ఇటువంటి ఆత్మలు సర్వ బ్రాహ్మణాత్మలకు ప్రియమైన వారు. సర్వప్రాప్తులు అనగా సదా సంతుష్టత. సంతుష్ట ఆత్మ యొక్క ప్రభావము వాయుమండలంలో కూడా పడుతుంది. తప్పకుండా ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వారి ప్రభావము వాయుమండలంలో కూడా పడుతుంది. బాబా అంటున్నారు, సంతుష్ట ఆత్మ యొక్క ప్రభావము వాయుమండలంలో కూడా పడుతుంది. అంతేకాక సర్వప్రాప్తులు పరమాత్ముని కానుక వంటివి. పరమాత్మ తండ్రి ద్వారా సర్వశక్తులను, సర్వగుణాలను, సర్వఖజానాలను ప్రాప్తి చేసుకున్న ఆత్మ సదా సంతుష్టంగా ఉంటారు. బాబాతో ఏవి ప్రాప్తి చేసుకుంటే సంతుష్టంగా ఉంటారు? సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వఖజానాలు. ఎలా ప్రాప్తిస్తాయి? సంబంధాన్ని ఉంచినప్పుడు. సర్వ సంబంధాలు ఒక్క బాబాతో ఉంచినప్పుడే ప్రాప్తిస్తాయి. సర్వ సంబంధాల వెనక ఆత్మాభిమాని స్థితి, అంతర్ముఖి స్థితి. నిన్నటి మురళి విన్నారు, ఎంత స్ట్రాంగ్గా, ఎంత లోతుగా ఉంది. దాన్ని ఒక్కటి ధారణ చేస్తే సర్వప్రాప్తులు ఆటోమేటిక్గా లభిస్తాయి. బాబా అంటున్నారు, ఆత్మ సదా సంతుష్టంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ యొక్క స్థితి సదా ప్రగతిశీలంగా ఉంటుంది. పరిస్థితి సంతుష్ట ఆత్మ పైన ప్రభావం చూపలేదు. పరిస్థితులు సంతుష్టాత్మలపైన ప్రభావాన్ని చూపలేవు. ఎందుకంటే ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వశక్తులు, సర్వగుణాలు స్వతహాగానే వస్తాయి. ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వగుణాలు, సర్వశక్తులు స్వతహాగానే వస్తాయి. ఒక్క సంతుష్టత అనేక గుణాలను తనదిగా చేసుకుంటుంది. సంతుష్టత సుఖశాంతులకు జనని కదా. లౌకికంలో కూడా చెప్తారు, ఎంత మంచం ఉంటే అంత కాలు జాపుకోవాలి. నా అదృష్టంలో ఉండేది ఎవరూ లాక్కోలేరు, నా అదృష్టంలో లేనిది లక్షలాది మంది ప్రయత్నం చేసినా కూడా తెచ్చిలేరు. నా కర్మ, నా పురుషార్థం, నా అదృష్టం. దానికి ఎవరైనా మనకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఉంటారు, హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారే కానీ ఇంకా మిగతా అన్యత ఎవరు ఏమీ చేయలేరు. ఎవరిది హస్తక్షేపం ఉండదు. అందుకే బాబా అంటున్నారు, ఒక్క సంతుష్టత అనేక గుణాలను స్వతహాగా తీసుకొస్తుంది. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి,
నేను సదా సంతుష్టాత్మగా ఉంటున్నానా? సంతుష్ట ఆత్మ సదా సర్వులకు తండ్రికి సమీపంగా మరియు సమాన స్థితిలో ఉంటుంది. సంతుష్టాత్మ సర్వులకు తండ్రికి సమీపంగా మరియు సమాన స్థితిలో ఉంటుంది. కానీ ఈ స్థితిలో ఉండేందుకు ఎంతో సాక్షి దృష్టా స్థితి కావాలి. నిన్నటి మురళీకి లింక్. త్రికాలదర్శి స్థితి కావాలి. ప్రతి కర్మను త్రికాలదర్శిగా చూస్తూ, అనగా ప్రతి విషయం యొక్క 3 కాలాలను పరిశీలించి ఆ తర్వాత కర్మను చేయాలి. దీనికోసం 2 విషయాలు అవసరం. ఆ 2 విషయాలు ఏమంటే సంబంధము మరియు సంపద. సంబంధం కూడా అవినాశిగా ఉండాలి, మరి సంపద కూడా అవినాశిగా ఉండాలి. ఇవి అవినాశి తండ్రి ద్వారా ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే అవినాశి సంపద మరియు అవినాశి సంబంధం ప్రాప్తిస్తుందో అప్పుడు ఆత్మ సదా సంతుష్టంగా ఉంటుంది మరియు తండ్రికి సర్వాత్మలకు ప్రియంగా అయిపోతుంది. మాయా రూపంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ గాబరా పడరు. బేహద్దు తెరపైన మిక్కీ మౌస్ ఆట జరుగుతున్నట్లుగా అనుభవం అవుతుంది. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో ఆ ఆత్మలకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మిక్కీ మౌస్ ఆటలాగా కనిపిస్తుంది. వాళ్ళు బాధపడరు. మిక్కీ మౌస్ ఆటను చూసి మనోరంజనంగా ఉంటారు. మాయ యొక్క భిన్న భిన్న రూపాలను భిన్న భిన్న మిక్కీ మౌస్ రూపాలుగా అనుభవం చేస్తారు. ఇటువంటి స్థితి యొక్క అనుభవాన్ని బాబా ద్వారా అందరూ ప్రాప్తి చేసుకోవాల్సిందే మరియు చేసుకున్నారు కూడా. ఈ స్థితిని బాబా నుండి అందరూ ప్రాప్తి చేసుకోవాల్సిందే, చేసుకున్నారు కూడా. బాబ్దాదా చూస్తున్నారు, విజయీ ఆత్మలు నిర్భయులుగా ఏకాగ్ర బుద్ధి కలవారిగా అయి ఎటువంటి పరిస్థితిలోనూ అలజడిలేకి రారు. ఎవరు? సంతుష్టాత్మలు, విజయీ ఆత్మలు. నిర్భయులుగా ఉంటారు, ఏకాగ్ర బుద్ధిని కలిగి ఉంటారు, ఏ పరిస్థితుల్లోనూ అలజడిలేకి రారు. నిన్న కూడా చెప్తున్నారు కదా, దాది డైరీ నుంచి బాబా మురళి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎట్లెట్లా వాళ్ళు ప్రాప్తిని పొందినారు, ఎట్లా వాళ్ళు లోతుగా పోగలిగినారంటే ఇలాంటి మహావాక్యాల ఆధారంగానే పోగలిగినారు. ఇదే బాబా అంటున్నారు, అలజడిలేకి రారు. బాబాకు ప్రతి బిడ్డ పట్ల ఉన్న శుభ ఆశ ఏమిటంటే ప్రతి బిడ్డ సదా విజయీగా అయి బాబాకు తమ విజయ స్వరూపాన్ని చూపించాలి అని. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేనెవరిని? బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. అప్పుడప్పుడన్న పదాన్ని సమయానుసారంగా ఇప్పుడు బ్రాహ్మణుల డిక్షనరీలో నుండి సమాప్తం చేసేయండి. బాబా నుండి సదా కొరకు వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రతి ప్రాప్తి సదా ప్రాప్తించాలి. ఎందుకంటే బాబా యొక్క హృదయపూర్వక ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలు మీరు. వారి సంకల్పంలో కూడా అప్పుడప్పుడన్న పదము రాకూడదు. ఎందుకని? సదా తండ్రితో పాటుగా మరియు తండ్రికి సహచరునిగా ఉన్నారు. తండ్రిని జతలో అయినా పెట్టుకున్నాము, లేదా తండ్రి జతలో అయినా ఉన్నాము. బాబాతో పాటు ఉండేవారు కూడా మరియు సహచరునిగా ఈ విశ్వ పరివర్తన కార్యాన్ని కూడా చేస్తున్నారు. మరి చెప్పండి, సదా అన్న ఈ వరదానాన్ని బాబ్దాదా ద్వారా ప్రాప్తి చేసుకున్నారు కదా. జన్మ తీసుకోగానే బాబ్దాదా ప్రతి బిడ్డకు సదా ఇదే వరదానాన్ని ఇస్తున్నారు. ఏ వరదానము? సదా యోగి భవ, పవిత్ర భవ. బాబా ఏ వరదానం ఇచ్చినారు జన్మ తీసుకున్న వెంటనే? యోగి భవ, పవిత్ర భవ. యోగిగా కావడానికి, పవిత్రులుగా కావడానికి ఇంకా పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ వరదానం ద్వారా ఏ ఏ ప్రాప్తులైతే కలుగుతాయో అవి సదాకాలం కోసం ప్రాప్తిస్తాయి. అప్పుడప్పుడు మాత్రమే కాదు. కావున పిల్లలందరూ సదా కోసం అధికారులు. ఎందుకంటే బాబాకు ప్రతి బిడ్డ పట్ల, వారు చివరి బిడ్డైనా కూడా బాబాకు ప్రతి బిడ్డ పట్ల మనస్పూర్వకమైన ప్రేమ ఉంది.
ఎందుకంటే ఎవరైతే పెద్ద పెద్దవారు ఉన్నారో, ఎవరైతే తమను తాము తెలివైన వారిగా భావిస్తున్నారో వారు కూడా బాబాను గుర్తించలేకపోయినారు ప్రపంచంలో పెద్ద పెద్దవాళ్ళు. కానీ బాబ్దాదా యొక్క చివరి బిడ్డ కూడా బాబాను గుర్తించారు. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు. అందుకే బాబాకు ప్రతి బిడ్డ పట్ల అవినాశి ప్రేమ ఉంది. అందుకే ప్రతి బిడ్డకు బాబా యొక్క వరదానం ఉంది. పిల్లలు నంబర్ వారీగా ఉన్నా కానీ బాబ్దాదా రోజు ఒకే సమయంలో ఒకే వరదానాన్ని పిల్లలందరికీ ఒకేసారి ఇస్తున్నారు. దాన్ని పునః పునః మనన చింతన చేసి ఈరోజు వరదానం ఇది అని గుర్తుపెట్టుకొని దాన్ని ప్రాక్టికల్గా ఆచరిస్తే అది నాదిగా అయిపోతుంది. బాబా ఇచ్చేదైతే అందరికి ఇస్తారు, కానీ నాదిగా చేసుకునే వాళ్ళు మనన చింతన చేసి స్మృతి స్వరూపులుగా అయినప్పుడే నాదిగా అవుతుంది. అదే బాబా అంటున్నారు. బాబ్దాదా యొక్క ప్రతి బిడ్డ నంబర్ వారుగా ఉన్నా కానీ నా బాబా అని అన్నారంటే ప్రతిరోజు వరదానానికి అధికారులు అయిపోయినట్లే. ప్రతి బిడ్డ ఎక్కడ ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా విదేశాల్లో ఉన్నా, వరదానం అయితే బాబ్దాదాది అందరికీ ఒకటే లభిస్తుంది. మరియు వరదానాన్ని ప్రాప్తి చేసుకొని సంతోషిస్తారు కూడా. కానీ 2 రకాల పిల్లలు ఉన్నారు. ఒకరు వరదానాన్ని చూసి తప్పకుండా సంతోషిస్తారు. కానీ ముందు నంబర్ ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే వరదానాన్ని చూసి సంతోషపడరో మరియు ఇది నా వరదానమని కేవలం వర్ణించరో, కానీ వరదానాన్ని ఫలీభూతం చేసుకుంటారో, వరదానం నుండి లాభం తీసుకొని వరదానం యొక్క ఫలాన్ని పొందుతారో వారు ముందు నంబర్ తీసుకుంటారు. బీజం ఉంది, కానీ బీజాన్ని ఫలీభూతం చెయ్యకపోతే, ఫలాలు వెలువడేలాగా చెయ్యకపోతే కేవలం సంతోషం ఉంటుంది. వరదానం నుండి ఫలం వెలువడేలాగా చేయడానికి ఏదైనా బీజం ఉందనుకోండి, దాని నుండి ఫలం వెలువడేలాగా చేయడానికి దానికి నీరు, ఎండ కావాలి, అప్పుడే ఫలం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ప్రతి బిడ్డ వరదానం నుండి ఫలం వెలువడాలంటే, ఆ ఫలం ద్వారా విస్తారం జరగాలంటే, తమ మనసులోనే వరదానం నుండి వచ్చిన ఫలము ద్వారా వృద్ధి జరగాలంటే దానికోసం ఇక్కడ కూడా బాబా అంటున్నారు, వరదానం నుండి ఫలం వెలువడేందుకు పదే పదే వరదానాన్ని స్మృతిలోకి తండి. అందుకే దాది జానకీజీ దగ్గరికి పోయినప్పుడు ఈరోజు వరదానం ఏమి అని అడిగేవాళ్ళు, ప్రశ్నోత్తరాలు ఏమి అని అడిగేవాళ్ళు. అందరూ ఎవరు వెళ్ళాలనో వాళ్ళు ఆలోచన చేసుకొని చదువుకొని పోయేవాళ్ళు. దాది అడుగుతారు ఖచ్చితంగా. అందుకే బాబా అంటున్నారు, వరదానాన్ని ఫలీభూతం చేసుకోవాలంటే పదే పదే వరదానాన్ని స్మృతిలోకి తీసుకురండి. స్మృతి స్వరూప స్థితులవ్వండి. పదే పదే స్మరణ కాదు, స్మృతి స్వరూప స్థితిలో ఉండాలి. ఇది నీరు అందించడం మరియు స్వరూపంలో స్థితులవ్వడం అనగా ఎండనివ్వడం. అది ఫలీభూతమైనప్పుడు స్వయంలో కూడా ఎంతో శక్తి నిండుతుంది మరియు ఇతరులకి కూడా ఆ ఫలము ద్వారా శక్తి లభిస్తుంది. మనకే కాదు, మన ద్వారా ఇతరులకి కూడా శక్తి లభిస్తుంది. మనకు లభిస్తుంది వరదానం ద్వారా శక్తి, ఇతరులకి కూడా మన ద్వారా మీరు ఇలా చెయ్యండి అని చెప్తే తప్పకుండా వాళ్ళకు కూడా అనుభూతి కలుగుతుంది. మరి బాబ్దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? ఎందుకంటే బాబ్దాదా కొద్ది సమయం నుండి సమయం గురించి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి బిడ్డ యొక్క చదువు యొక్క రిజల్ట్ అకస్మాత్తుగా రావాల్సి ఉంది. దీనికోసం సదా ఎవరు రెడీగా ఉండాలి. దీనితో పాటు బాబ్దాదా ఈ సూచనని కూడా ఇస్తున్నారు. అదేమిటంటే ఇప్పుడు ఇది ఎగిరే కళ కోసం తీవ్ర పురుషార్థం చేసే సమయం. ఇప్పుడు ఇది ఎగిరే కళల కోసం తీవ్ర పురుషార్థం చేసే సమయం. నడుస్తున్నాము కాదు, ఎగురుతున్నాము. సాధారణ రీతిలో తమ దినచర్యను గడపడం అంటే ఇప్పుడు సాధారణ రీతిలో పురుషార్థం చేసే సమయం గడిచిపోయింది. ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క
జీవితాన్నే మార్చేస్తుంది. బాబా ఏమంటున్నారు చూడండి, సాధారణంగా దినచర్య గడపడం అంటే సాధారణంగా సమయం గడిచే పురుషార్థం అయిపోయింది. అందుకే బాబ్దాదా సూచన ఇస్తున్నారు, ప్రతి క్షణము ప్రతి సంకల్పము చెక్ చేసుకోండి. ఒకవేళ తీవ్ర పురుషార్థం చెయ్యకుండా 1 గంట సాధారణ పురుషార్థంలో ఉన్నట్లయితే ఆ 1 గంటలోనే అకస్మాత్తుగా ఒకవేళ ఫైనల్ పేపర్ వస్తే అప్పుడు అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. ఆ 1 గంట యొక్క సాధారణ పురుషార్థం ఎంత నష్టపరుస్తుంది. అందుకే బాబ్దాదా ప్రతి బిడ్డకు ప్రతి సంకల్పము ప్రతి క్షణము సదా యొక్క మహత్వాన్ని గురించి సూచన ఇస్తూనే ఉన్నారు. ప్రతి క్షణము ఇస్తూనే ఉన్నారు. మొన్న కూడా గుల్జార్ దాది యొక్క స్మృతి దిన సందర్భంగా కూడా సమయం చాలా సమీపంగా వస్తుంది. 2 శక్తులను ధారణ చేయండి, సర్దుకోండి, రెండవది సఫలం చేసుకోండి. ఎప్పటికప్పుడు సూచన ఇస్తూనే ఉన్నారు. అలజడి సమయంలో అచలంగా ఉండే పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థిలే చెయ్యగలరు. అలజడిలో ఉండే సమయంలో అచలంగా ఉండే పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థిలే చేయగలరు. సాధారణ పురుషార్థులు ఎవరెడీగా అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. మరియు బాబ్దాదా ఏమన్నారంటే, 1 క్షణంలో బిందువు అనగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకవేళ తీవ్ర పురుషార్థిగా కాలేదంటే ఏమవుతుంది? మీరందరూ అనుభవీలే కదా. ఫుల్ స్టాప్కు బదులుగా ప్రశ్నార్థకం వస్తుంది. బిందువు ఎంత సహజం, ప్రశ్న ఎంత కష్టం, ఎంత వంకరగా ఉంటుంది. ఫుల్ స్టాప్ అనగానే ఫుల్ స్టాప్ అయిపోవాలి. కామా చిహ్నం కూడా రాకూడదు, ఆశ్చర్య చిహ్నం కూడా రాకూడదు. ఏం చెయ్యను అని ఆలోచించడానికి కూడా సమయం లభించదు. ఆఖర్లో అంత ఫాస్ట్గా పురుషార్థం చేయడమే పేపర్లో పాస్ అవ్వడం. ఈ విధంగా ఏ బిడ్డ ఊహించలేరు. అంత ఫాస్ట్గా పురుషార్థం చేసేదే లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్లో పాస్ అవ్వడం. బాబ్దాదా చూస్తున్నారు. ఇప్పటికీ ఏవో కొన్ని కారణాల వల్ల ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఇవి కొంతమంది పిల్లల యొక్క రోజువారీ చార్టులో కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతోమంది చార్టులో బాబ్దాదా చూశారు. వ్యర్థ సంకల్పాల అలా ఎక్కువ సమయాన్ని తీసేసుకుంటోంది. వ్యర్థ సంకల్పాలు వస్తూనే ఉన్నాయి కదా, ఎన్నెన్ని వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి. అందుకే బాబా అంటున్నారు, వ్యర్థ సంకల్పాలు ఏముందిలే, సంకల్పాలే కదా అనుకోకూడదు. సంకల్పాల ద్వారా శక్తి నష్టమవుతుంది, సమయం నష్టమవుతుంది. అందుకయ్యే సమర్థ స్థితి యొక్క అనుభవం కాదు. వ్యర్థ సంకల్పాల అలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటోంది. మరియు వ్యర్థం యొక్క వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. సాధారణ సంకల్పాలు 1 గంట, ఫాస్ట్ సంకల్పాలు 1 నిమిషంతో సమానం. అందుకే ఈరోజు సర్వులకు ప్రియమైన మరియు బాబ్దాదాకు ప్రియమైన సంతుష్టాత్మలు ఎవరెవరు అని చూస్తున్నారు. సంతుష్టాత్మల సంకల్పంలో కూడా ఇదెందుకు, ఏమిటి అన్న భాష స్వప్నంలో కూడా రాదు. ఎందుకంటే ఆ ఆత్మకు విశేషంగా 3 విషయాలు, 3 బిందువులు గుర్తుంటాయి. ఆత్మ, పరమాత్మ మరియు డ్రామా. మూడింటిని సమయానికి వినియోగించగలరు. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో అలాంటి ఆత్మ ఎప్పుడు ప్రశ్న రానివ్వరు. మరియు విశేషంగా 3 విషయాలు గుర్తుపెట్టుకుంటారు. ఆత్మ, పరమాత్మ మరియు డ్రామా యొక్క బిందువుని ఉంచగలుగుతారు. సమయానికి వినియోగిస్తారు. అందరికీ గుర్తుంటుంది, సమయం అయిపోయినా గుర్తొస్తుంది. ఏం లాభం, వేస్ట్ కదా. ఎందుకంటే అటువంటి సమయంలో సర్వశక్తుల ఖజానా అవసరం. మరియు మాస్టర్ సర్వశక్తివంతులు ఎవరంటే, ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే అది హాజరైపోవాలి. సహనశక్తి అవసరమైనప్పుడు ఎదుర్కొనే శక్తి వస్తే అది కూడా శక్తినే. ఆ సమయంలో అది ఉపయోగపడదు. మామూలుగా రావణ పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో అనేక అస్త్రశస్త్రాలు ఉపయోగించినప్పుడు
నాగాస్త్రం ఉపయోగిస్తే అనేకమైన రకరకాల అస్త్రాలు ఉపయోగిస్తూ ఉంటారు. వరుణాస్త్రం ఉపయోగిస్తే దాన్ని చల్లబరచడానికి రకరకాల అనేకమైన అస్త్రశస్త్రాలు. సో ఏ అస్త్రాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి, కానీ వేరువేరుగా ఉపయోగిస్తే వేస్ట్ కదా. ఎట్లా ఆలస్యం అమృతం విషం అంటాం. సో ట్రైన్ పోతా ఉంది, అప్పుడు ఆలస్యం అమృతం విషం పనికి వస్తుంది. అప్పుడు నిదానమే ప్రధానం అంటే నిదానంగా పోతే ఆ ట్రైన్లో అంతా వెళ్ళిపోతుంది. అంటే ఏ సమయానికి ఏది ఉపయోగించాలో ఆ సమయానికి ఉపయోగిస్తేనే దానివల్ల బెనిఫిట్. అది బాబా అంటున్నారు. అది కూడా శక్తినే, కానీ ఆ సమయంలో అది ఉపయోగపడదు. కావున సర్వ ఖజానాలకు తాళమిచ్చేవి 3 బిందువులు. నేను ఆత్మ బిందు, బాబా బిందు, డ్రామా బిందు. బాబ్దాదాకు ఒక సంకల్పం ఉంది, చెప్పమంటారా? చేస్తామంటే చెప్తామన్నట్లు చేయాల్సి ఉంటుంది. ఎవరైతే చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. చేయాల్సి ఉంటుంది. అచ్చా, అందరూ చేతులు ఎత్తుతున్నారు. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారా, లేక శరీరం యొక్క చేతిని ఎత్తుతున్నారా? మనసు యొక్క చెయ్యి పక్కాగా ఉంది. బాబ్దాదా మనసు యొక్క చెయ్యి పక్కాగా ఉంటుంది. బాబ్దాదా సమయానుసారంగా ప్రతి బిడ్డ పట్ల ఈ శుభమైన ఆశను ఉంచుతున్నారు. 15 రోజుల తర్వాత మళ్ళీ బాబా మిలనం జరుగుతుంది కదా. ఈ 15 రోజుల్లో ట్రయల్ కోసం విశేషంగా ఈ అభ్యాసం చేయండి. వాస్తవానికి ఈ అభ్యాసం సదా ఉండాలి, కానీ 15 రోజుల కోసం ట్రయల్ చేయండి. మరియు మీ కనెక్షన్లలో ఉన్న సెంటర్లలో కూడా చేయించండి. అక్కడికి వెళ్ళి అయినా ఫోన్ చేసైనా వారికి హోంవర్క్ చేస్తున్నారా అని గుర్తు చేయించండి. హోంవర్క్ ఏమిటి? ఈజీనే కదా. ప్రతి ఒక్కరూ భిన్న భిన్న పరిస్థితులను విషయాలను దాటుతూనే ఉంటారు. కానీ ఈ 15 రోజులు ప్రతి ఒక్కరూ సంకల్పాలు, వాచ మరియు కర్మలలో కనీసం 80% మార్కులు తీసుకోవాలి. వినపడుతుందా? బాబా ఏం చెప్తున్నారు? అప్పటికి చెప్పినారులే, అయిపోయిందిలే అనుకోవాకండి. ఇప్పుడు కూడా వర్తమాన సమయంలో నిన్నటి మురళిని ఆధారంగా చేసుకుంటే గుల్జార్ దాది యొక్క సందేశాన్ని, రతన్ మోహిని దాది యొక్క సందేశాన్ని మీరు వింటే, ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూపుల్లో పంపించినాను తెలుగులో. దాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. బాబా అనేక గుహ్య రహస్యాలను ఓపెన్ చేస్తున్నారు. టైం దగ్గరకు వచ్చేసింది, పురుషార్థం అతి అవసరం. సో బాబా అంటున్నారు, మనసావాచ కర్మణ 80% ఉండాలి, వ్యర్థం నుంచి దూరంగా. ఎంతైనా బాబ్దాదా 20% వదిలేస్తున్నారు. ఓకేనా? సరేనా? ఈ హోంవర్క్ని ఇవ్వమంటారా? అచ్చా, 15 రోజులు మాయ కూడా వింటోంది. విషయాలైతే వస్తాయి, విషయాలను చూడకండి. పాస్ అవ్వాలి అని గుర్తుంచుకోండి. 15 రోజులు పెద్ద విషయమేమీ కాదు, కానీ ప్రతి ఒక్కరూ సత్యమైన మనస్సుతో, స్వచ్ఛమైన మనస్సుతో స్వప్నంలో కూడా, సంకల్పము, వాచ మరియు కర్మలో కూడా పాస్ అయి చూపించండి. వీలవుతుందా? టీచర్లు చెప్పండి, వీలవుతుందా? 15 రోజులంటే అసలు ఏమీ కాదు, కానీ బాబ్దాదా ట్రయల్ కోసం చెప్తున్నారు. సంకల్పాలు కూడా వ్యర్థం కాకూడదు, యుద్ధం జరగకూడదు, విజయీగా ఉండాలి. 15 రోజులు పూర్తి విజయీగా ఉండాలి. కష్టమా? సహజమే కదా. 15 రోజులు బాబా చూడండి, అప్పుడప్పుడు అట్లా చేస్తా పర్ఫెక్ట్ చేస్తారు. మరి బాబ్దాదా ఈ 15 రోజుల రిజల్ట్ని చూశారు. ఇక తర్వాత పెంచుతారు, చూస్తారు, పెంచుతారు. 15 రోజులైతే ఎవరైనా చేయగలరు కదా. మధుబనం వాళ్ళు చేతులు ఎత్తండి. మధుబనం వాళ్ళు ముందు కూర్చున్నారు, చాలా మంచిది. విదేశీయులు మరియు ఇండియా వారు అందరూ చేయాలి. గ్రామంలోని వారు, పెద్ద పెద్ద పట్టణంలోని వారైనా అందరూ 15 రోజులు వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా చేయాలి. ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవ్వకూడదు. ఏం చెయ్యను, విషయమే అలా ఉంది అని చెప్పకండి. 80% మార్కులు తీసుకోవాల్సిందే. బాబ్దాదా అయితే ఇంకా సులువు చేయడానికి 20% వదిలిపెట్టారు. ఎందుకంటే బాబ్దాదా చూస్తున్నారు, అక్కడక్కడ నడుస్తూ మాయ నిర్లక్ష్యాన్ని మరియు సోమర్తనాన్ని తీసుకొస్తుంది.
రాయల్ సోమర్తనాన్ని తీసుకొస్తుంది. ఇది జరిగింది, అది జరిగింది. ఈ రాయల్ సోమర్తనం నిర్లక్ష్యం తీవ్ర పురుషార్థంలో లోపాన్ని తీసుకొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బాబ్దాదా విద్యార్థులు అందరితోనూ, ప్రతి విద్యార్థితోనూ ఇప్పుడు 15 రోజులు రిహార్సల్ చేయించి కొంత సమయం వరకు ఇలాగే అభ్యాసం చేయించాలనుకుంటున్నారు. వ్యర్థం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు బాబా. అప్పుడు ఎవరు రెడీగా ఉన్నాము అని అందరి చేత చేతులు ఎత్తించాలనుకుంటున్నారు. ఎవరు రెడీగా ఉంటే అందరూ చేతులు ఎత్తగలుగుతారు. దీనికోసం బహుకాలం యొక్క అభ్యాసం కావాలి. అప్పటికప్పుడు వస్తుందిలే అంటే రాదు. దప్పికొన్నప్పుడు నీళ్లు తగ్గితే ఎట్లా వస్తాయి? ఎప్పటి నుంచినో తొగుతూ ఉంటే నీళ్లు పడితే దప్పికైనప్పుడు ఎక్కడికి పోయి తాతాం. అందుకే ఇప్పుడు ఈ కొద్దిపాటి అభ్యాసాన్ని చేయిస్తున్నారు. అచ్చా, మొదటిసారి ఎంతమంది వచ్చారు? వారు లేయండి అంటున్నారు బాబా. మొదటిసారి వచ్చిన వాళ్ళతోనూ బాబా మాట్లాడుతున్నారు, దాదీలతోనూ మాట్లాడుతున్నారు, పంజాబ్ జోన్ సేవాదారీలతోనూ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మీరు దాన్ని చదవండి. సో బాబా అంటున్నారు విశేషంగా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. బాబా అనేకమైన విషయాలు ప్రతిరోజు చెప్తుంటారు. దాన్ని మనము అటెన్షన్ పెట్టి ప్రాక్టికల్గా జీవితంలో ఆచరించాలి. అప్పుడే దానివల్ల మనకు బెనిఫిట్ వస్తుంది. వరదానం. బాబా చెయ్యి మరియు తోడు యొక్క స్మృతి ద్వారా కష్టాన్ని కూడా సహజం చేసుకొని చింతలేని వారిగా నిశ్చింతులుగా కండి. ఏ విధంగా ఎవరైనా పెద్దవారి చేతిలో చెయ్యున్నప్పుడు స్థితి చింత లేకుండా నిశ్చింతగా ఉంటుందో, అదేవిధంగా ప్రతి కర్మలోనూ ఎలా భావించాలంటే బాబ్దాదా నా తోడుగా ఉన్నారు, నా ఈ అలౌకిక జీవితం యొక్క చెయ్యి వారి చేతిలో ఉంది, భగవంతుని చేతిలో నా చెయ్యి ఉంది. తో బాబా తప్పకుండా ఒడ్డుకు చేరుస్తారు కదా, నిశ్చింతగా చేరుస్తారు. అనగా జీవితం వారికి అర్పితమై ఉంది. అప్పుడు బాధ్యత కూడా వారిదే అవుతుంది కదా. అన్ని భారాలను బాబాకి ఇచ్చేసి స్వయంగా తేలికగా చేసుకోండి. భారాన్ని తీసుకోవడానికి కష్టమైన దాన్ని సహజంగా చేసుకోవడానికి సాధనం బాబా చేతిలో చెయ్యి మరియు బాబా యొక్క తోడు. స్లోగన్. పురుషార్థంలో సత్యత ఉంటే బాబ్దాదా యొక్క ఎక్స్ట్రా సహాయాన్ని అనుభవం చేస్తారు. సత్యత ఉండాల. సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజే, సచ్తో బిటో నచ్. సత్యం శివం సుందరుడు కదా, ఆయన జతలో పురుషార్థంలోనూ సత్యత, ప్రతి విషయంలోనూ సత్యత ఉండాలి. అవ్యక్త సూచన. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఒకవేళ మీతో ఎవరైనా ఘర్షణ పడితే మీరు వారికి మీ స్నేహం అనే నీళ్ళనివ్వండి. మీరు మీ మధురత మరియు నమ్రత అనే గుణాలను వదలకండి. నమ్రత అనే డ్రెస్సుని ధరించి ఉండండి. ఈ నమ్రతయే కవచం. ఇదే రక్షణకు సాధనం. సంస్కారాల రాసుని కలుపుకునేందుకు అన్నింటికంటే సహజమైన పద్ధతి ఏమంటే స్వయం నమ్రచిత్తులుగా మధురతా సంపన్నులుగా కండి. అందరితోనూ మనము కలిసిమెలిసి ఉండే రాస్ చేయాలంటే మన యొక్క స్థితి నమ్రచిత్తులుగా మధురంగా ఉండాలి. ఇతరులకు శ్రేష్టమైన సీట్ ఇవ్వండి బాబా అంటున్నారు. మన స్థితిను శ్రేష్టంగా చేసుకోవాలి, ఇతరుల యొక్క సీటును కూడా శ్రేష్టంగా చేయగలుగుతాం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.